గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, ఈ రోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి ఏంటంటే మన వ్యాపార పరిసరాలు అనేటువంటి ఈ సబ్జెక్ట్ లో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ మనం ఆల్రెడీ ఇంతకు ముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఒక క్లాస్ లో చెప్పుకున్నాము. అది మైక్రో బిజినెస్ ఎన్విరాన్మెంట్, మ్యాక్రో బిజినెస్ ఎన్విరాన్మెంట్ అని చెప్పామమ్మా. దాంట్లో భాగంగా ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, ఆర్థిక పర్యావరణము లేదా ఆర్థిక వాతావరణం. అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ వాతావరణం లేదా ఈ పర్యావరణం అనేటువంటి దేనికి సంబంధించి అంటే ఎకనామిక్, ఆర్థిక పరమైనటువంటిది. ఆర్థిక అంటే గుర్తుంచుకోండి పిల్లలు, డబ్బుతో సంబంధం ఉండి డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి పరిసరాలు ఏవైతే ఉంటాయో, పర్యావరణం ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్థిక పరిసరాలు అంటాం. అయితే మనము ఈ సెకండ్ యూనిట్ లో ఈ ఆర్థిక పరిసరాల్లో భాగంగా ఉండేటువంటి అన్ని రకాల అంశాలని, అంటే చూడండి ప్రభుత్వాలు తీసుకునేటువంటి విధానాలు, ప్రభుత్వం యొక్క మనం చూడండి మనం ఆల్రెడీ 10th క్లాస్ లో కానీ ఇంటర్మీడియట్ లో కానీ చూసుంటాము. ప్రణాళికలు అర్థమవుతుందైనా, ద్రవ్య విధానము, కోశ విధానం ఇవన్నీ చూసుంటాం కదా. ఇవన్నీ కూడా ఈ ఆర్థిక పర్యావరణంలో భాగంగానే మాత్రమే ఉంటాయి. అయితే దీని గురించి ఎందుకు తెలుసుకోవాలంటే మనం చదువుకుంటున్నటువంటిది బిజినెస్ ఎన్విరాన్మెంట్. మనం చదువుతుంది ఏంటైనా బిజినెస్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే వ్యాపారానికి సంబంధించిన పరిసరాలు, దాని గురించి తెలుసుకుంటాం. కాబట్టి వ్యాపార పరిసరాల్లో అతి కీలకమైనటువంటి అంశము ఈ ఎన్విరాన్మెంట్, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అంటారు. అయితే ప్రధానంగా ఈ ఆర్థిక పరిసరాలు, ఈ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది మనం రెండు రకాలుగా విభజన చేసుకుంటామమ్మా. ఆ రెండు రకాలు ఎలా ఉంటారంటే ఒకసారి చూడండి, బోర్డు మీద రాస్తున్నాను. అది మైక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, అర్థమవుతుందమ్మా, సూక్ష్మ ఆర్థిక పరిసరాలు, సూక్ష్మ ఆర్థిక పరిసరాలు. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అంటే స్థూల ఆర్థిక పరిసరాలు. పిల్లలు ఫస్ట్ మనము మైక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అంటే చెప్తాను చూడండి. సాధారణంగా అతి సూక్ష్మమైనటువంటి అతి చిన్న అంశాలుగా తీసుకునేటువంటి కుటుంబ వ్యవస్థ దగ్గర నుంచి మనకి మైక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఆధారపడుతుంది. అంటే సాధారణంగా చెప్పాలంటే ఒక వ్యాపార సంస్థలో అయితే వ్యాపార సంస్థ యొక్క స్వభావము, వ్యాపార సంస్థ యొక్క పరిధి, వ్యాపార సంస్థలో ఉండేటువంటి ఉద్యోగులు మొదలైన అన్ని అంశాలు. అంటే చూడండి పిల్లలు, మైక్రో అంటే ఏంటంటే విత్ ఇన్ ది ఫర్మ్, అంటే ఒక సంస్థ లోపల ఉండేటువంటి వ్యక్తులు, సంస్థకు సంబంధించినటువంటి అంశాలను మాత్రమే మనము మైక్రోగా చెప్తాం. మ్యాక్రో చూడండి పిల్లలు, మ్యాక్రో అంటే ఏంటంటే సంస్థకి బాహ్యంగా, సంస్థకి బయట, సంస్థకి వెలుపల ఉండేటువంటి మన సంస్థ మీద ప్రభావితం చూపేటువంటి కారకాలు, అంశాలన్నింటినీ కూడా మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ గా చెప్తాం. అయితే దీంట్లో మొదటిగా మైక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ గుర్తుంచుకోండి పిల్లలు. మైక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అంటే సూక్ష్మ ఆర్థిక పరిసరాలు. ఈ సూక్ష్మ ఆర్థిక పరిసరాలు అనేటువంటివి ఒక వ్యాపార సంస్థలో ఉంటూ వ్యాపార సంస్థలో ఆ ప్రభావితం చూపేటువంటి కారకాలు, అంశాలు. అవి ఎలాంటివంటే దాంట్లో మొదటిది ఎంప్లాయీస్. గుర్తుంచుకోండి పిల్లలు, ఒక వ్యాపార సంస్థలో ఎంప్లాయీని నియమించాలంటే డబ్బుతో ముడిపడి ఉన్న అంశం. ఎందుకంటే ఒక వ్యక్తిని కొత్తగా మనం నియమించుకున్నాము అంటే, రిక్రూట్ చేసాము అంటే ఆ వ్యక్తికి జీతం ఇవ్వాలి. అది కూడా వ్యాపార సంస్థపై పడినటువంటి అదనపు భారం. అంటే సంస్థ లోపల ఉండమని మైక్రో అని చెప్పాను కదా, గుర్తుంచుకోండి. సంస్థ లోపల ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళకి మనం వెచ్చించేటువంటి శాలరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏంటంటే ఆర్థిక పరమైన అంశాలు కాబట్టి అవి మనం కంట్రోల్ చేసుకోగలిగినటువంటి అంశాలు. కాబట్టి దీంట్లో మొదటిది ఉద్యోగులు. ఉద్యోగులు ఏమవుతుంది అంటే కార్యకలాపాలు చేయడానికి వ్యాపార సంస్థలో నియమించబడతారు. వాళ్ళు చేసేటువంటి సేవలకి మనము వెచ్చించేటువంటి మొత్తమే మనం ఇక్కడ జీతంగా లేదా వ్యాపారం అయితే కూలీగా చెప్తాం. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి పిల్లలు, ఏదైనా
ఉద్యోగులుగా నియమించినటువంటి వ్యక్తులకి మనము చెల్లించాల్సినటువంటి మొత్తము ఆర్థిక పరమైనటువంటి అంశం కాబట్టి ఈ మ్యాక్రో బిజినెస్ ఎన్విరాన్మెంట్ లేదా మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ లో ఎంప్లాయీస్ అనేటువంటిది మొదటి అంశంగా చెప్తాం. సెకండ్ వన్ నేచర్ ఆఫ్ బిజినెస్. గుర్తుంచుకోండి పిల్లలు, నేచర్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటంటే సాధారణంగా ఒక వ్యాపార సంస్థ స్వభావం అంటే గుర్తుంచుకోండి, మనం ఎలాంటి వ్యాపార సంస్థలు స్టార్ట్ చేయాలనుకుంటే ఆ మన స్వభావాన్ని బట్టి ఆ వ్యాపార సంస్థ యొక్క పెట్టుబడి ఆధారపడి ఉంటుంది. మనం చిన్న షాపు లేదా కొన్ని రకాలైనటువంటి షాపులు కొన్ని రకాలైనటువంటి సంస్థలు పెట్టాలంటే తక్కువ డబ్బులతో అయిపోతుంది. కొన్ని రకాల వ్యాపార సంస్థలు చాలా ఎక్కువ డబ్బుని మనము పెట్టాల్సి ఉంటుంది. అందుకే వ్యాపార సంస్థ యొక్క స్వభావం కూడా పెట్టుబడిని నిర్ణయిస్తుంది. అర్థమవుతుంది కదైనా? ఒక చిన్న షాప్ మీకు ఎగ్జాంపుల్ చూడండి పిల్లలు, ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకోవాలంటే దానికి అవసరమైనటువంటి డబ్బులు మాత్రం ఉంటే చాలు. అదే ఒక పెద్ద కంపెనీ పెట్టాలంటే అన్ని లక్షలు అన్ని కోట్ల రూపాయలు కావాలి. కాబట్టి వ్యాపారం యొక్క స్వభావం కూడా మన వ్యాపార సంస్థ మీద ఆర్థిక పరమైనటువంటి ప్రభావం చూపేటువంటి అంశం. ఎందుకు? చిన్న సంస్థ అయితే చిన్నది, మనం చేసేటువంటి వ్యాపారాన్ని బట్టి ఆ పెట్టుబడి ఆ డబ్బులు అనేటువంటివి ఆధారపడి ఉంటాయి. ఇది రెండో అంశం. మూడవది చూడండి, మాకు ఏం రాసామంటే ఫార్మేషన్ ఆఫ్ ప్లాన్. గుర్తుంచుకుంటారు, ఫార్మేషన్ ఆఫ్ ప్లాన్ అంటే ఏంటంటే ప్రణాళికలు తయారు చేయటం. గుర్తుంచుకోండి పిల్లలు, ఒక వ్యాపార సంస్థలో మన ఫ్యూచర్ కోసము మనం ఏవైనా ప్లాన్స్ రెడీ చేసుకుంటే ఆ ప్లాన్స్ కి అవసరమైనటువంటి డబ్బులు కావాలి. ఇప్పుడు చూడండి, మనం చిన్న ఎగ్జాంపుల్, మనం కళాశాలలో ఒక ఫంక్షన్ చేయాలనుకుంటాం, అనుకున్నాం, దానికోసం ప్లాన్ వేస్తాం. అలా ప్లాన్ వేసామంటే దానికి సంబంధించినటువంటి డబ్బులు మనం పెట్టుబడి పెడితే కదా ఫంక్షన్ అవుతుంది. మరి అలాగే ఒక వ్యాపార సంస్థలో మనం వ్యాపారానికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలు వేసుకుంటాం. ఆ ప్రణాళికలన్నింటినీ కూడా వాళ్ళన్నింటికీ కూడా ఏంటంటే డబ్బు అవసరం. కాబట్టి అలా డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి ప్రతి అంశమైనటువంటి ఈ ప్రణాళికలు మనకి సూక్ష్మ ఆర్థిక కార్యకలాపాల్లో భాగంగానే చెప్తాం. ఎందుకంటే మనం చిన్న ప్లాన్లు వేసుకుంటాము, తక్కువ మన ఐడియాలతో మనం ప్లాన్స్ వేసుకుంటాం అంటే తక్కువ డబ్బులు అవుతాయి. లేదు మనం పెద్దగా చిన్న ఎగ్జాంపుల్ అయినా మనకి లో బడ్జెట్ హై బడ్జెట్ మూవీస్ అని అంటామా? సినిమాలు పెద్ద బడ్జెట్ తో తీసే సినిమాలు, చిన్న బడ్జెట్ తో తీసే సినిమాలు. చిన్న బడ్జెట్ అంటే ఎక్కడికి వెళ్తూ సెటిల్ అయ్యేడు, ఒక ఇంట్లో ఎక్కడ రెంట్కి తీసుకుంటాడు, సినిమా తీసేస్తాడు. అదే హై బడ్జెట్ మూవీ అంటే ఎక్కువ కాస్ట్. అదే ఇక్కడ చెప్తుంది, అంటే మనం వేసుకునేటువంటి ప్రణాళికలే మనకి నిర్ణయిస్తుంది ఎంత డబ్బులు అవసరం అనేటువంటిది. అంటే ఒక వ్యాపార సంస్థ యొక్క ప్రణాళికలు కూడా డబ్బుతో ముడిపడి ఉంటాయి. కాబట్టి మన ఈ సూక్ష్మ ఆర్థిక కార్యకలాపాలు లేదా పరిసరాల్లో భాగంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ పర్చేజ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. గుర్తుంచుకోండి పిల్లలు, సాధారణంగా ఒక వ్యాపార సంస్థలో ఓకేనా, మనకి ఒక విషయం గుర్తుంచుకోండి, ఎక్కువగా పర్చేజ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇక్కడ ఒక విషయం అమ్మ. పర్చేజ్ అంటే మరేం లేదు పిల్లలు, సాధారణంగా ఉత్పత్తి చేసేటువంటి వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపార సంస్థలు ముందు కొనుగోలు చేస్తాయి. ఏం చేస్తాయమ్మా? కొనుగోలు చేస్తాయి. ఎందుకు? ఉత్పత్తి చేయాలంటే ముడి పదార్థాలు కావాలి, అంతే కదండి. మెటీరియల్ లేకుండా ఉత్పత్తి ఎక్కడ చేయలేము. కాబట్టి ముడి పదార్థాలు కొనాలి. కాబట్టి పర్చేజ్ డిపార్ట్మెంట్ అంటే విభాగం మనంతా కామర్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా కామర్స్ కి సంబంధించినటువంటి నేషనల్ కామర్స్ కి సంబంధించినటువంటి పిల్లలు. కాబట్టి కామర్స్ డిపార్ట్మెంట్. అక్కడ ఉన్నటువంటిది సైన్స్ డిపార్ట్మెంట్, అంటే అక్కడ ఉన్నటువంటి మ్యాథ్స్లు అంతా కూడా ల్యాబ్లన్నీ కూడా సైన్స్ కి చెందినవి అని చెప్తారు. అలాగే ఒక వ్యాపార సంస్థలో ఓన్లీ ముడి పదార్థాలు కొనుగోలు చేసేటువంటి ఒక విభాగం ఉంటుంది నైనా, అదే పర్చేజ్ డిపార్ట్మెంట్. అలాగే వాళ్ళు కొన్నటువంటి ముడి పదార్థాలతో వస్తువులు తయారు చేస్తారు. ఆ వస్తువులు తయారు చేసేటువంటి విభాగాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అంటారు. అర్థమవుతుంది కదన్నా? ఇలా పెద్ద వ్యాపార సంస్థలు స్పెసిఫికేషన్స్ ఉంటాయి, అంటే ప్రత్యేకతలు. వీళ్ళు చూడండి, ఈ పర్చేజ్ లో ఉన్నవాళ్ళు వాళ్ళ పని మరేమీ ఉండదు, కొనడం తెచ్చి గొడవలో పెట్టి, గొడవలో స్టాక్ పంచడం, అంతే. ఇంకొక పని వాళ్ళు చేయరు. గొడవలో ఉన్న వాళ్ళు అక్కడ స్టోర్ కీపర్లు ఉంటారు, వాళ్ళు అలాగే జాగ్రత్త చూస్తారు. ప్రొడక్షన్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, నాకు అర్జెంటుగా పలానా కిలోల మెటీరియల్ కావాలి, తీసుకెళ్ళు. వాళ్ళ బాధ్యత ఏంటి? జాగ్రత్తగా చూసి అవసరమైనప్పుడు పంపిణీ చేస్తారు. పెద్ద కంపెనీలు ఇలాగే జరుగుతాయి, ప్రతిది కూడా చెకింగ్ ఉంటుంది. అదే ఇక్కడ పర్చేజ్ చేసేవాళ్ళు ఒకటి ఉంటే కొనుగోలు చేసేవాళ్ళు అయితే ఇక్కడ పిల్లలు. ఇది ఎందుకు ఈ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ లోకి వచ్చిందంటే
ఒక వ్యాపార సంస్థలో ఏవైనా వస్తువులు లేదా ముడి పదార్థాలు కొనాలంటే డబ్బులు కావాలి, మనకు అందరికీ తెలిసిందే. మరి కొనుగోలు విభాగం అనేటువంటిది పూర్తి స్థాయిలో ఆర్థిక పరంతో ముడిపడి ఉన్నటువంటిది, డబ్బుతో సంబంధం లేకుండా కొనలేదు. కాబట్టి ఇది కూడా ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ లో భాగం. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే గుర్తుంచుకున్న పిల్లలు, తయారు చేస్తాం. తయారు చేసేటువంటి విభాగంలో లేబర్ తేవాలి, యంత్రాలు యూజ్ చేయాలి, పవర్ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా అక్కడ ఖర్చులే. అవన్నీ డబ్బులతో ముడిపడినటువంటి అంశాలే. ఓకేనా? అది మన యొక్క ప్రణాళికను బట్టి పెద్ద యంత్రాలు అవ్వచ్చు, చిన్న యంత్రాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇవన్నీ ఖర్చుతో ముడిపడి ఉన్నటువంటి కాబట్టి అది మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి కూడా ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ లో భాగంగా చెప్తాం. నెక్స్ట్ వన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. పిల్లలు, ప్రస్తుత కాలంలో ప్రతి కంపెనీ కూడా లేదా ప్రతి సంస్థ కూడా అత్యధిక డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటిది దేనికోసమైనా ఉన్నదంటే అది దేనికోసం అంటే, ప్రస్తుత కాలంలో ఏ సంస్థ అయినా ఎక్కువ డబ్బులు దేనికోసం కేటాయిస్తుంది అంటే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. రీసెర్చ్ అంటే పరిశోధన, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి. ఎందుకు? ఒక్కటి లోకంలో లేనిది మనం కనిపెట్టామనుకోండి, దాంతో కోట్ల రూపాయలు గడించొచ్చా? గడించలేమా? ఎందుకు? ఎక్కడ దొరకదు. మనమే దాన్ని ప్రొడ్యూస్ చేసి అమ్మాలి అమ్మాలి అమ్మాలి. అంటే ఈ పరిశోధన మరియు అభివృద్ధి ఎందుకంటే లోకములో లేనటువంటిది ఒక కొత్తదనాన్ని కనిపెట్టేటువంటి చేసేది పరిశోధన. దాన్ని డెవలప్ చేసి అంటే అభివృద్ధి చేసి మార్కెట్లోకి వస్తువులా పంపిస్తుంది. దీనికోసము ప్రత్యేకంగా ఒక విభాగం ఉంటుంది. ఎందుకంటే ప్రతి వ్యాపార సంస్థ కూడా ఏంటంటే పాత చింతకాయ పచ్చళ్ళు లేని నూరుతామంటే మనము కూడా గుంపులో గోవింద అయిపోతాం. మరి కొత్తదనం కావాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి. అంటే మనం ఒక కొత్తదనాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి ఇవ్వాలి, ఎక్కడ దొరకకూడదు, మన దగ్గరే ఉండాలి. అలా ఉండాలంటే ముందు మనము పరిశోధన చేయొచ్చు. మనం చేసినటువంటి పరిశోధన యొక్క ఫలితమే ఒక కొత్తదనంతో కూడినటువంటి వస్తువు వస్తుంది. ఇప్పుడు దాని మీద ఫస్ట్ మనము రైట్స్ తీసుకుంటాం, హక్కులు. మీకు గుర్తుంది కదా, రోబో సినిమాలో రజనీకాంత్ వసీకర్ అనేటువంటి క్యారెక్టర్ లో వాడు రోబోని తయారు చేస్తాడు కదా. ఆ తయారు చేసే ముందు వాళ్ళ గురువు అడుగుతాడు, దీని యొక్క న్యూరో స్కీమ్ చెప్పని, అంటే నువ్వు ఎలా డిజైన్ చేసావో చెప్పని అడుగుతాడు. అటు చెప్పేశాడు అనుకో, ఆ స్కీమ్ చెప్పాడు అనుకో, వాడు తయారు చేసేయగలడు. అప్పుడు ఏమంటాడు, కాదు కాదు నేను ముందు రైట్స్కి వెళ్తాను అంటే హక్కులు. హక్కులు అంటే ఏంటి? ఆడ తయారు చేసిన దాని మీద రైట్స్ తీసుకున్నాడు అనుకో, హక్కు తీసుకున్నాడు అనుకో, దాన్ని ఎవరు కాపీ చేసినా ఆడ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఆడ ఎన్ని వస్తువులు తయారు చేస్తే అన్ని డబ్బులు వీడికి వస్తాయి. అంటే ఒకసారి ఒక పరిశోధన అనేటువంటిది సక్సెస్ అయితే కొన్ని కోట్ల రూపాయలు అనేటువంటి సంపాదించేటువంటి స్థితిలో వ్యాపార సంస్థలు ఉంటాయి. కాబట్టి దీనికోసం చాలా ఎక్కువ డబ్బులు కేటాయిస్తారు. అందుకే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా మన ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ లో భాగం. నెక్స్ట్ వన్ పిల్లలు చూడండి, మార్కెటింగ్, ఫైనాన్స్, ప్రొడక్షన్, అకౌంట్స్ డిపార్ట్మెంట్. పిల్లలు, పెద్ద వ్యాపార సంస్థలో ఇక్కడ చెప్పుకున్నటువంటి ఇవే కాకుండా మార్కెటింగ్ అంటే వస్తువులను తయారు చేసిన తర్వాత వాటిని వినియోగదారుడికి ఎలా చేర్చవేయాలో దానికోసం ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక సపరేట్ టీం ఉంటుంది. దాన్ని మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అంటాం. అంటే మనం తయారు చేసిన వస్తువుల్ని కస్టమర్ వరకు తీసుకెళ్లేటువంటి డిపార్ట్మెంట్. మరి వాళ్ళందరికీ జీతాలు అవసరం కదనైనా, వాళ్ళందరికీ డబ్బులు ఇస్తే కదా పనిచేస్తారు. కాబట్టి ఇది కూడా డబ్బుతో ముడిపడి ఉంది. నెక్స్ట్ వన్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి డిపార్ట్మెంట్. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఇక్కడ మన దగ్గర చింటూ కాలేజీకి ఏ డబ్బులు ఖర్చు డబ్బులు కావాలనుకున్నా చింటూ వాళ్ళు ఒక 500 ఇవి, చింటూ ఒక 1000 రూపాయలు ఇవి, చింటూ ఒక 5000 ఇచ్చిండు. డబ్బులన్నీ కూడా ఎక్కడ చూడండి, డబ్బులు మూవ్ అవ్వడము, డబ్బులకు సంబంధించినటువంటి లెక్కలు రాసేటువంటిది ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. మరి దీంట్లో కూడా పనిచేసినటువంటి వ్యక్తులకి దీనికి సంబంధించినటువంటి డబ్బులతో కూడుకున్నది కాబట్టి ఇది కూడా ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ గానే చెప్తాం. నెక్స్ట్ వన్, ప్రొడక్షన్. పిల్లలు చూడండి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే చెప్పానో డిపార్ట్మెంట్, ఇది మొత్తం అంశాలు. ఇది ఓన్లీ ఉత్పత్తి, వస్తువుల ఉత్పత్తికి సంబంధించి. అంటే ఇది ఫ్యాక్టరీ దగ్గర నుంచి అన్నిటికీ సంబంధించినటువంటిది. ఇది ఓన్లీ వస్తువుల తయారీకి సంబంధించినటువంటి ఖర్చుల్ని మెయింటైన్ చేసేటువంటి, ఉత్పత్తి చేసేటువంటి డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. లాస్ట్ వన్ చూడండి అయినా, అకౌంట్స్. మనం చదువుకున్నటువంటి కామర్స్ విద్యార్థులు, మనం ఏదైతే చదువుతున్నామో కామర్స్ విద్యార్థులుగా మనము ఒక వ్యాపార సంస్థలో జరిగిన అన్ని కార్యకలాపాలు, డబ్బులు రావడం, డబ్బులు పోవడం, కొనడం, అమ్మడం, ఇవ్వడం, తీసుకోవడం, ఎన్ని రకాల వ్యవహారాలు ఉంటే వాటన్నిటినీ కూడా పూర్తిగా మనము నమోదు చేస్తాం. అలా నమోదు చేసేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, అదే అకౌంట్స్ డిపార్ట్మెంట్.
అర్థమవుతుందేనా? ఎక్కువగా చెప్పాలంటే మనకి నార్మల్ గా కాలేజ్ సెక్షన్ లో తీస్తే ఆఫీస్ రూమ్ ఏదైతే యాక్టివిటీ చేస్తుందో అది అనుకోండి. అంటే కాలేజీకి సంబంధించిన వ్యవహారాలన్నీ ఆఫీసులోనే ఎంటర్ అవుతాయి. అడ్మిషన్లు, మన టీసీలు ఇవన్నీ కూడా. అలాగే ఒక వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి ఖర్చులు, ఆ వ్యాపార సంస్థకు వచ్చినటువంటి ఆదాయాలు, వ్యాపార సంస్థ జరిపేటువంటి అన్ని రకాల అంశాలు కూడా దీంట్లోనే నమోదు చేస్తాం. కాబట్టి ఈ అకౌంట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా చూడండి పిల్లలు, ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఒక వ్యాపార సంస్థ లోపలే ఉంటూ వ్యాపారానికి సంబంధించిన యజమాని దాన్ని కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక పరిసరాలు. మరి ఇప్పుడు చెప్పబోతున్నటువంటిది మ్యాక్రో, ఒక వ్యాపార సంస్థకు బయట ఉండి వ్యాపార సంస్థ మీద ప్రభావితం చూపేటువంటి అంశాలు. అంటే దీన్ని ఎవరు కంట్రోల్ చేయలేము, వ్యాపార సంస్థలు కంట్రోల్ చేయలేవు. అటువంటి కార్యకలాపాలు మ్యాక్రో అంటారు. దీంట్లో మొదటి చూడండి అన్ఎంప్లాయ్మెంట్, అంటే నిరుద్యోగిత. పిల్లలు వినండి, ఈ నిరుద్యోగిత అంటే మరి ఏం లేదు పిల్లలు, సాధారణంగా ఒక వ్యాపార సంస్థలు బాహ్యంగా ఉంటూ నిరుద్యోగం, అది మన ఆర్థిక కార్యకలాపం. ఎలా అంటే చూడండి, దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉపాధి అవకాశాలు లేవనుకోండి, వాళ్ళ యొక్క ఆదాయ ప్రమాణాలు తగ్గిపోతాయి. అర్థమవుతుందమ్మా? ఆదాయ ప్రమాణాలు తగ్గిపోతే వాళ్ళ వినియోగం తగ్గిపోతుంది. డబ్బులు ఉన్నాడే కొంటాడు, డబ్బులు లేనాడు కొనలేడు కదా. అంటే ఆదాయ ప్రమాణాలు పెరిగితే నచ్చింది కొంటాం. స్కూటర్ కొన్నాడు, కారు కొంటాడు, కారు కొన్నాడు, ఇంకోటి ఏదో కొంటాడు. అంటే ఈ నిరుద్యోగం అనేటువంటిది ఒక వస్తువుల యొక్క వినియోగం మీద ఎంత ప్రభావం చూపుతుందో చూడండి. అంటే నిరుద్యోగం అనేటువంటి వ్యక్తి ఆదాయ ప్రమాణాలు తక్కువగా ఉంటాయి కాబట్టి వాడు కొనుగోలు శక్తి అనేది తక్కువ, కొనే శక్తి తక్కువ. కొనే శక్తి తక్కువ కాబట్టి మన మార్కెట్లో ఉన్నటువంటి వస్తువులు కొంచెం లేటుగా సేల్ అవుతాయి. అది లేటుగా సేల్ అయితే వ్యాపార సంస్థలకి వచ్చే ఆదాయాలు, లాభాలు తక్కువగా వస్తాయి. ఇది మన సంస్థకు వెలుపల ఉండి మన సంస్థ మీద ప్రభావం చూపే మొదటి అంశము నిరుద్యోగిత. రెండవది ఇన్ఫ్లేషన్. గుర్తుంచుకోండి పిల్లలు, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ద్రవ్యోల్బణం అమ్మ. ఓకేనా? ఏంటది? ద్రవ్యోల్బణం. చూడండి పిల్లలు, ద్రవ్యోల్బణం అంటే మన అందరికీ తెలుసు, మనము ఇంటర్మీడియట్ లో చదువుకుని ఉంటాము. ఓకే పిల్లలు, ధరలు విపరీతంగా పెరిగిపోవటం. ధరలు విపరీతంగా పెరిగేటప్పుడు వ్యాపార సంస్థలకి ఎటువంటి సమస్యలు వస్తాయి ఒకసారి చూడండి. ధరలు పెరిగితే ఆటోమేటిక్ గా మనకి ముడి పదార్థాల లభ్యత అనేటువంటిది ఎక్కువ రేటుకి వస్తుంది కదా. అర్థమవుతుందా లేదా? అంటే ధరలు పెరిగిపోతే ముడి పదార్థాలు అనేటువంటివి ఎక్కువ రేట్ అవుతుంది. ఎక్కువ రేట్ అవడం వల్ల ఆటోమేటిక్ ఏమవుతుంది, మనం వస్తువు తయారు చేసి మార్కెట్లోకి తీసుకెళ్లేటప్పుడు ఆ వస్తువు ధర కూడా పెరిగిపోతుంది. అర్థమవుతుందా లేదా? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు చిన్న ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి వస్తువు తయారు చేసే వ్యక్తి పలాస వెళ్ళాడు. వినండి, పలాస వెళ్ళాడు, వస్తువు ముడి పదార్థం కొనేసి ఇక్కడ తయారు చేసి అమ్మారు. వీడు పలాస వెళ్ళేటప్పటికి ఆటో ఛార్జీలు పెరిగాయి. ఆటో ఛార్జీలు పెరిగిన తర్వాత ఆ వస్తువులు ధరలు పెరిగాయి. ఆటో ఛార్జీలు ఎందుకు పెరిగాయి? పెట్రోల్ పెరిగింది కాబట్టి. ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం. ఆటో ఛార్జీ పెరిగింది ఎందుకు అంటే పెట్రోల్ ధర పెరిగింది అని అన్నాడు. అక్కడికి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి నాకు అలా మెటీరియల్ కావాలన్నాడు. ఆ మెటీరియల్ కూడా రేట్ పెరిగింది. రేట్ పెరిగిన తర్వాత ఈ ఇంటికి వచ్చాడు. ఏంటి నిన్నటికి ఇప్పటికి చూసినప్పటికి, నిన్నటికైతే మొత్తం మనం వెళ్ళి తీసుకొని వచ్చినప్పటికీ 60 రూపాయలు అయ్యేది ఒక మెటీరియల్, ఇప్పుడు 100 రూపాయలు అయిపోయింది. 100 రూపాయల మెటీరియల్, ఇంతకుముందు 60 వాడేవాడు, ఇప్పుడు 100 రూపాయలు అయ్యాడు. 100 రూపాయల మెటీరియల్ వాడిన తర్వాత ఆటోమేటిక్ గా ఏమవుతుంది, దాని యొక్క వీడికి కొన్ని ఖర్చులు పెడతాడు, వీడిని లాభం వేసుకుంటాడు, వస్తువు రేటు పెట్టినప్పుడు చాలా ఎక్కువ. అంటే ఈ ద్రవ్యోల్బణం అనేటువంటిది ఒక వస్తువు యొక్క ధర పెరిగిపోతుంది. ధరలు పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, మన చూడనేనా మన డిమాండ్ అనేటువంటిది ఒక విధమైతే సప్లై అనేటువంటిది ఇంకో రకంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ధరలు పెరిగేటప్పుడు వస్తు సప్లై తక్కువ అయిపోతుంది, డిమాండ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే చూసుకోండి, వస్తువులు కొనే వాళ్ళు తక్కువ ఉంటారు, వస్తువులు రేట్లు పెరిగిపోతే కొన్ని. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మందు. జగన్ గవర్నమెంట్ 500, 300, 400 కొన్ని వాళ్ళ దగ్గర లేదా? అంటే ఇక్కడ చూడండి, వస్తువు యొక్క ధరలు చెప్తుంది, గుర్తుంచుకోండి. నేను అంటే గవర్నమెంట్ అప్పుడు స్టెప్ ఏం చేసింది, ప్రజల్లోన మద్యపాన నిషేధం చేయడం కోసం ధరలు పెంచితే ఆటోమేటిక్ తగ్గుతారు కదా అని చెప్పి మంచి ఆలోచన చేసింది. అది చేసేటప్పుడు ఇక్కడ ఏమైంది, ఆటోమేటిక్ గా ధరలు పెరగగానే వినియోగదారులు తగ్గారు. అడ్డదారులు ఇంకా నాటు సారా ఇవన్నీ అడ్డదారులు వేరు, దానికోసం మనం మాట్లాడుకోవడం. కానీ ఆ వినియోగం తగ్గిందా లేదా? ఇక్కడ కూడా ధరలు పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్ అవుతుంది వస్తు వినియోగం తగ్గుతుంది. వస్తు వినియోగం తగ్గితే సంస్థలు మనుగడలో ఉండవు. ఎందుకు సంస్థలు అంటే సంస్థలకి సేల్ అయితేనే డబ్బులు వస్తాయి, లాభాలు వస్తాయి.
మరి ఏమవుతుంది, ధరలు పెరగడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తుంది. నెక్స్ట్ వన్ అయినా ఇంట్రెస్ట్ రేట్. గుర్తుంచుకోండి, ఇంట్రెస్ట్ రేట్ అంటే వడ్డీ రేట్ల. సాధారణంగా ప్రజలకు లేదా వ్యాపార సంస్థలకు లభించేటువంటి అప్పులు వాటి యొక్క రేట్ అనేటువంటిది ఎక్కువైపోయింది అనుకోండి. మీకు ఎగ్జాంపుల్ నేను, వ్యాపారం చేసుకునేవాడు బ్యాంకుకి వెళ్ళి అప్పు తెచ్చి వ్యాపారం చేస్తాను అనుకోండి. ఉదాహరణకు మీకు అర్థం కావాలండి, బ్యాంకుకి వెళ్ళి అప్పు తెచ్చి వ్యాపారం చేసినోడు బ్యాంకు ఆ వడ్డీ రేట్ పెంచింది అనుకోండి. వడ్డీ రేట్ పెంచితే ఆటోమేటిక్గా ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుందా? వీడు కట్టాల్సి వచ్చినప్పుడు ఆ డబ్బులన్నీ ఎవరి దగ్గర వేసుకోవాలనుకుంటాడు? వాడు చేసినటువంటి వ్యాపారం మీద తీసుకోవాలనుకుంటాడా? వ్యాపారం మీద తీసుకోవాలనుకున్నప్పుడు కొనుగోలుదారు రేట్లు పెరుగుతాయా? ఈ సమస్యలన్నీ కూడా వ్యాపార సంస్థకి వస్తాయి. కాబట్టి ఈ వడ్డీ రేట్లు అనేటువంటివి కూడా ఏంటంటే ఎవరు అదుపు చేయలేరు. నిరుద్యోగిత కూడా అదుపు చేయలేము, ద్రవ్యోల్బణం కూడా అదుపు చేయలేము. కానీ రిజర్వ్ బ్యాంక్ అనేటువంటిది కొన్ని ట్రిక్స్ యూజ్ చేసుకొని ఆ ద్రవ్యోల్బణాన్ని అరికడుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, జీడిపి గ్రోత్ రేట్. గుర్తుంచుకోండి పిల్లలు, సాధారణంగా జీడిపి గ్రోత్ రేట్ అంటే మరేం లేదు పిల్లలు, ఒక దేశం యొక్క జాతీయ ఆదాయం ఏదైతే ఉందో, అంటే ఒక దేశం మొత్తం సంపద ఏదైతే ఉందో ఒక సంవత్సర కాలంలో దాని యొక్క రేట్ ని జీడిపి రేట్ అంటాం. ఓకేనమ్మా, ఈ జీడిపి యొక్క గ్రోత్ రేటు అనేటువంటిది ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల ఆటోమేటిక్ గా వ్యాపార సంస్థల మీద కూడా దాని ప్రభావం పడుతుంది. ఓకేనమ్మా, అలా వ్యాపార సంస్థల మీద పడేటువంటి ఆ ప్రభావం వల్ల కొన్ని వ్యాపార సంస్థలు మనుగడతో ఉండొచ్చు, కొన్ని వ్యాపార సంస్థలు పూర్తిగా మూసేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఏంటంటే ఒక దేశం యొక్క జాతీయోత్పత్తి ఏదైతే ఉందో, జాతీయ సంపద ఏదైతే ఉందో, ఆదాయం ఏదైతే ఉందో దాని పెరుగుదల తగ్గుదల అనేటువంటిది వ్యాపార సంస్థల మీద ఎంతో ప్రభావం చూపుతుంది. ఎందుకు చూపుతుందంటే గుర్తుంచుకోండి పిల్లలు, వ్యాపార సంస్థలు వ్యాపారం ఎక్కువ చేస్తేనే తద్వారా దేశం ఎక్కువ ఉత్పత్తి చేసి జాతీయ ఆదాయం అనేటువంటి పెరుగుతుంది. మరి కొనేవాడు ప్రజలకి డబ్బులే లేవు, వాళ్ళ ఆదాయమే లేదు అన్నప్పుడు వాళ్ళు ఏం చేయగలరు? చేయలేరు. కాబట్టి జాతీయ ఆదాయం అనేటువంటిది తక్కువైపోతుంది. ఇవన్నీ కూడా మన వ్యాపార సంస్థల మీద సమస్యలే. నెక్స్ట్ వన్ చూడండి, ట్యాక్స్ రేట్లు. గుర్తుంచుకుంటుంది, ఇవి ఒక వ్యాపార సంస్థకి ఎలాంటి వ్యాపార సంస్థకి ఎలాంటి ప్రభావం చూపుతాయంటే, చిన్న ఎగ్జాంపుల్, నేను ఒక ముడి పదార్థం కొనాలి. ఆ ముడి పదార్థము ఇంతకు ముందు 10 రూపాయలు ట్యాక్స్ కట్టేవాడిని, ఇప్పుడు ట్యాక్స్ రేట్ పెంచాడు అనుకోండి. ఎవరో ఒక ట్యాక్స్ రేట్ పెంచారు అనుకోండి. రేట్ పెంచినప్పుడు 10 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సిన ప్లేస్ లో నేను 20 రూపాయలు కట్టాను అనుకోండి. ఆ 20 రూపాయలు నేను ఎవరి మీద వేస్తాను? వస్తువు మీదే వేసి అమ్ముతాను. వస్తువు మీద వేసి అమ్మేటప్పుడు ఏమవుతుంది? వస్తువు యొక్క ధర పెరిగిపోతుంది. కొన్నోడు కొంటాడు, కొనకపోడు. అంటే అధిక పన్నులు అనేటువంటివి కూడా ఏంటంటే ఒక వ్యాపార సంస్థ మీద చాలా ప్రభావం. ఎందుకు? వాళ్ళు కొనే మెటీరియలే రేట్ అయిపోతుంది. వస్తువులు అమ్ముతామంటే ఎక్కువ రేట్ అమ్మాలి, ఎక్కువ రేట్ అమ్మకపోతే మనకు లాస్ అవుతుంది. ఇవన్నీ సమస్యలు పన్నుల వల్ల. ఇది కూడా మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ లో భాగంగా చెప్తుంది. నెక్స్ట్ వన్ పిల్లలు చూడండి, ఎక్స్చేంజ్ రేట్. గుర్తుంచుకుంటుంది, ఈ ఎక్స్చేంజ్ రేట్ అంటే మారక రేటు, మారక విలువకు సంబంధించిన రేటు. మార్పిడి అంటే గుర్తుంచుకున్న పిల్లలు, మనం విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉంటుందో అంటే ఇతర దేశ కరెన్సీ ఉంటుంది కదా, అలా ఇతర దేశ కరెన్సీకి సంబంధించినటువంటి ఆ రేట్ల మార్పిడి పెంచడం కానీ తగ్గించడం కానీ చేసినా మన వ్యాపార సంస్థలో చిన్న ఇబ్బంది గురవుతుంది. ఎలా గురవుతాయి ఒకసారి చూడండి. మనకి బ్యాంక్ వాడు ఒక 10 లక్షల రూపాయలు లోన్ ఇచ్చాడు. అమెరికాలో ఒక వస్తువు కొన్నాను. అమెరికాలో ఒక రూపాయికి, అంటే అమెరికాలో ఉన్నటువంటి డాలర్కి మన రూపాయలు 80 రూపాయలు అనుకుందాం. అప్పటికి నేను అప్పుకి అప్లికేషన్ పెట్టినప్పుడు 10 లక్షల రూపాయలు తీసుకున్నాను. అక్కడ చూడండి, మన రూపాయల్లో 80 రూపాయలు అయితే ఒక డాలర్. అయితే సడన్ గా ఎక్స్చేంజ్ రేట్ పెరిగి అది 90 రూపాయలు అయిపోయింది అనుకోండి. మనకి ఇచ్చిన 10 లక్షల రూపాయలు చాలుతాయా? చాలు, ఎక్కువ ఇవ్వాలి. ఇంకా అర్థమవుతుంది కదైనా? అంటే మార్పిడి రేటు పెరగడము తగ్గడం అవడం వల్ల పూర్తి స్థాయిలో మనము బ్యాంకుల నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ తీసుకున్నటువంటి డబ్బులు చాలు. అంటే ఎక్స్చేంజ్ రేట్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, చిన్న ఎగ్జాంపుల్, 80 రూపాయలు ఉన్నటువంటి ఒక డాలర్ మనము 90 రూపాయలు ఇవ్వాల్సిన పొజిషన్లోకి వస్తాం. మనం తీసుకున్న అప్పు అప్పుడు చాలు. మనము ఆ లెక్క మీదే తీసుకున్నాం, అప్పు తీసుకున్నాం, దాన్ని చెల్లించడం కోసం, దాన్ని కొనడం కోసం తీసుకున్నాం. 10 లక్షల రూపాయలు తీసుకున్నాం. ఆ 10 లక్షల రూపాయలు అడిగి ఇచ్చేస్తామంటాడికి సడన్ గా ఎక్స్చేంజ్ రేటు పెరగడం తగ్గడం. ఇవన్నీ సమస్య. ఇది వ్యాపార సంస్థలు కొనాలన్నా అమ్మాలన్నా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను
ఈ మధ్యన చాలా సినిమాలు బ్రేక్ అయ్యే గుర్తుందా, రిలీజ్ చేసుకోలేదు. దానికి కారణం కూడా నేను తెలుసా, ఎక్కువ రోజులు కూడా అలాగ అయిపోవడం వల్ల పూర్తి స్థాయిలో వాళ్ళ అప్పులు తీసుకొని వచ్చి మరి సినిమాలు తీసుకుంటారు. సినిమా రిలీజ్ అయితే వెంటనే ఈ డబ్బులు తీసుకొచ్చి అప్లోడ్కి చెల్లించేస్తారు. ఇవి రిలీజ్ రాకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ వడ్డీలు, వాళ్ళ అప్పులు తీసుకున్న వడ్డీలు పెరిగిపోతే లేవు. ఇవన్నీ సమస్యలు. అంటే నేను అంటుంది గుర్తుంచుకోండి పిల్లలు, ఈ ఎక్స్చేంజ్ రేట్ కానీ ఏది కానీ ప్రతిదీ కూడా ఏంటంటే ఒక నిర్ణీతమైనటువంటి వ్యాపార సంస్థల మీద ప్రభావం చూపుతాయి. నెక్స్ట్ వన్ కన్స్యూమర్ ఇన్కమ్. పిల్లలు గుర్తుంచుకోండి, చూడండి, ఒక వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో వాడి యొక్క ఆదాయం అనేటువంటిది, ఆదాయ వనరులు అనేటువంటివి సక్రమంగా లేకపోతే వాడు ఏ వస్తువులు కొనలేవు. వాడు ఆదాయం, ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ రెడ్మీ మన ఇండియాలోనే సక్సెస్ అయిపోయి అమెరికాలో ఫెయిల్ ఎందుకు అవుతుంది తెలుసా, భారతీయుల యొక్క ఆదాయ ప్రమాణాలు తక్కువ, దీనికి అనుగుణంగానే వాళ్ళు మొబైల్స్ యూజ్ చేసుకుంటారు. అదే అమెరికాలో యాపిల్ ఉన్నాయి కదైనా, ఐఫోన్స్ ఉంటాయి కదా, వాటికి ఎక్కువ డిమాండ్, వాళ్ళ యొక్క ఆదాయ ప్రమాణం చాలా ఎక్కువ. అక్కడ ₹1,00,000 మనం 10,000 ఇచ్చి ఎలా కొంటామో ఆ ₹1,00,000 అలా కొంటారు ఆ వస్తువుని. ఇక్కడ కారణం ఏంటి, ఒక వినియోగదారుడి యొక్క ఆదాయ వనరులు. అలాగే మన దేశంలో వినియోగదారుడి యొక్క ఆదాయ వనరులు ఏవైతే ఉంటాయో అవి కూడా కొంత ప్రభావితం చూపుతాయి వ్యాపార సంస్థల మీద. ఇది కూడా మనం కంట్రోల్ చేయలేదు కాబట్టి మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ గా చెప్తారు. నెక్స్ట్ వన్ సేవింగ్ రేట్ ఆఫ్టర్ ట్యాక్స్. గుర్తుంచుకోండి పిల్లలు, ప్రజలు వాళ్ళ డబ్బులు చూడండి, సంపాదించినటువంటి డబ్బుల్లో అందరు కూడా ఖర్చులు పెట్టారు అనుకోండి, ఈ సేవింగ్ రేట్ తగ్గిపోయింది అనుకోండి. చిన్న ఎగ్జాంపుల్ అమ్మ, ప్రజలు ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెట్టేశారు అనుకోండి, మరి వ్యాపార సంస్థలకి మిగిలిన వాటి సంస్థలకి కూడా మూలధనము డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, రావు. కాబట్టి ప్రజలు వాళ్ళ యొక్క ఏదైతే సంపాదించినటువంటి ఆదాయం ఉంటుందో దాన్ని తక్కువ ఖర్చు చేసుకొని సేవింగ్స్ ఎక్కువ చేస్తే ఆ సేవింగ్స్ ఏమో దేశానికి ఉపయోగపడేటువంటి అప్పులు ఇవ్వడము బ్యాంకులు చేస్తాయి. ఇవన్నీ కూడా ఈ సేవింగ్ రేట్స్ కూడా ఎలా అవుతుందంటే ప్రజల యొక్క ఆదాయ ప్రమాణాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అంటే దీని మీద ఇది డిపెండ్ అవుతుంది. మనకి ఎక్కువ డబ్బు వస్తే దాచుకోగలము, వచ్చిన డబ్బులు తక్కువ అయితే మనం దాచుకోగలమా, తినకుండా ఉంటామా, తింటాం, మినిమం ఖర్చులు పెడతాం. కాబట్టి ఇక్కడ సేవింగ్ రేట్ అనేటువంటిది కూడా ఒక వ్యాపార సంస్థని ఫోర్స్ చేస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, లెవెల్ ఆఫ్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్. గుర్తుంచుకోండి, వినియోగదారుడి యొక్క విశ్వాసం అనేటువంటిది చాలా అవసరం. వినియోగదారుడి యొక్క విశ్వాసం ఎందుకు అవసరం అంటే గుర్తుంచుకోండి పిల్లలు, సాధారణంగా వినియోగదారుడు ఒక ఖర్చును పెట్టేటప్పుడు ఒక వస్తువు యొక్క ఒక సంస్థ యొక్క వస్తువును ఉపయోగించేటప్పుడు వాడు ఆ సంస్థ పట్ల విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉండేలాగా వ్యాపార సంస్థలకి ప్రభుత్వాలు అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు చేయాలి. ఎందుకంటే మీరు పర్వాలేదు, ఇటువంటి పరిశ్రమలు ఇక్కడ పెట్టండి, ఇటువంటి వస్తువులు తయారు చేయండి, అమ్మండి, ప్రజలకి భరోసా ఇవ్వాలి ప్రభుత్వము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వ్యాపార సంస్థలకి భరోసా ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తేనే వినియోగదారుడు ఒక విశ్వాసంతో కొన్ని రకాలైనటువంటి వస్తువులు సేవల్ని వినియోగించుకోగలుగుతాడు. అలా లేనప్పుడు ఆ వస్తువులు సేవల వినియోగం అనేటువంటిది జరగదు. అది కూడా వ్యాపార సంస్థ మీద ప్రభావం చూపేటువంటి అంశంగా చెప్తాను. లాస్ట్ వన్ చూడండి అమ్మా, సేవింగ్ రేట్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నామమ్మా. సేవింగ్ రేట్ అంటే గుర్తుంచుకోండి పిల్లలు, ప్రజలు తమకు వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయాన్ని ఎక్కువగా దాచుకోవడానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అనుకోండి. దాచుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే రెండు రకాల ప్రయోజనాలు. ఒకటి, వాళ్ళు దాచుకున్న డబ్బులు వ్యాపారస్తులు బ్యాంకుల ద్వారా మళ్ళీ ప్రజలకి వ్యాపారస్తులకి చేరుతాయి, అలాగే కూడా డెవలప్ అవుతుంది ఒకటి. రెండోది, ప్రజలందరూ దాచుకోవడం వల్ల వాళ్ళ ఖర్చులు తగ్గించుకుంటారు. ఖర్చులు తగ్గించుకోవడం వల్ల ఏమవుతుంది, వస్తువులు కొనడం మానుకుంటారు, వస్తువుల వినియోగం అనేది తగ్గిపోతుంది. ఇదంతా కూడా సమస్య. కాబట్టి ఇన్ని సమస్యల మధ్య ఒక వ్యాపార సంస్థపై పరోక్షంగా బాహ్యంగా ఉంటూ ఇవన్నీ కూడా ప్రభావితం చూపేటువంటి అంశాలు. పిల్లలు దీనికి సంబంధించి ఒక చిన్న క్లోజ్ చేసేస్తాను. లాస్ట్ 1 minute ఒకసారి చూసుకోండి. ఆర్థిక చూడమ్మా, ఆర్థిక పర్యావరణం లేదా ఆర్థిక పరిసరాలు అంటే ఒకటే పిల్లలు, పూర్తి స్థాయిలో డబ్బుతో ముడిపడి ఉండి ఒక వ్యాపార సంస్థపై ప్రత్యక్షంగా చూడండి పరోక్షంగా ప్రభావం చూపేటువంటి అంశాలు. ప్రత్యక్షంగా ఒక వ్యాపార సంస్థలో ఉండి ప్రభావం చూపేటువంటి అంశాలు మనము మైక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ గా చెప్తాము. పరోక్షంగా ఉంటే బాహ్యంగా ఉంటూ వ్యాపార సంస్థ మీద ప్రభావం చూపేటువంటి అంశాలని మనము మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అని చెప్తాము. ఇంతటితో ఈ క్లాస్ ముగిస్తుంది.